నమస్కారం అండి. కైలాస మానస యాత్ర జూలైలో జరిగినటువంటి ఆషాఢ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమికి, గురు పౌర్ణమికి మీరు కైలాస మానస యాత్ర పూర్తి చేశారు. కైలాస మానస యాత్ర ఎలా జరిగింది? మీరు అమెరికా నుంచి వచ్చారు. ఎంతోమంది యాత్రికులు ఈ రోజున కైలాస మానస యాత్ర చేయాలని 50,000 మంది దాదాపు ఇండియన్స్ ఆగిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో మీకు ఈ యాత్ర జరిగింది. మీ అనుభవాన్ని, యాత్రలో జరిగినటువంటి విశేషాలను చెప్పండి సార్. నమస్కారం అండి. ఓం నమః శివాయ్. కైలాస్ మానస సరోవర్ యాత్ర మా జీవిత ఆకాంక్ష ఉండేది. సో దాన్ని శర్మ గారు సఫలంగా మాతోటి నిర్వహించారు. సో చాలా ఆనందంగా ఉంది. ఏ ఆటంకం లేకుండా చాలా బాగా జరిగింది. మానస సరోవరంలో మంచిగా పూజ చేసాము. దాని తర్వాత రుద్రాభిషేకం చేసాము. దెన్ పరిక్రమ కూడా చాలా బాగా జరిగింది. పరిక్రమ టైంలో తను కొంచెం శాచురేషన్స్ తగ్గిపోయి ఇబ్బందిగా ఉంది. సో రెండో రోజు వెళ్ళాలా వద్దా అనే పరిస్థితిలో శివుడే మన పోర్టర్ రూపంలో వచ్చినట్టుగా భావించి అన్ని విధాలుగా సహకరించి మాతో యాత్ర పూర్తి చేశాడు. అండ్ మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము అనుకున్న దానికంటే శర్మ గారి గ్రూపు చాలా బాగా జరిపించారు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. సో వీఆర్ సో హ్యాపీ టు కంప్లీట్ ది మానస సరోవర్ కైలాష్ యాత్ర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. చాలా దివ్యంగా జరిగింది. ధన్యవాదాలు.